Hi friends, hi viewers, this is Arshanet. Welcome to our channel. This is notification for AP Polyset 2024 admissions. Departmental of Technical Education సంబంధించి వెబ్ ఆప్షన్స్ కొరకు ప్రాసెసింగ్ ఫీజ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఆల్సో. దిస్ ఈజ్ నోటిఫికేషన్. గమనించండి, ఇది వచ్చేసి వెబ్ కౌన్సిలింగ్ కొరకు ఏపీ పాలిసెట్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫర్ ఓసీ బీసీ వారికి వచ్చేసి 700 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వారికి 250 రూపీస్ అనమాట. ఎవరెవరైతే ఏపీ పాలిసెట్లో క్వాలిఫై అయి ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెసింగ్ కంపల్సరీగా ఉంటుంది. 24/5/2024 నుండి 2వ తారీఖు 6వ నెల 2024 వరకు మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ ఫీజ్ కెన్ బి పేడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆల్సో. ఇది వచ్చేసి మీరు డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ యూ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యూ టేక్ వన్ ప్రింట్అవుట్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి ద క్వాలిఫైడ్ candidates AP Polyset attend the certificate verification for along with the processing fees payment receipt. సో మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎనీ గవర్నమెంట్ హెల్ప్ లైన్ సెంటర్స్, ఎనీ డిస్ట్రిక్ట్ మీకు నియర్ ఏదైతే దగ్గరగా హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో అక్కడికి మీరు సర్టిఫికేట్ వచ్చేసి ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఆల్సో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్సో, క్యాస్ట్ ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మీరు వెరిఫికేషన్ కొరకు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్. రిపోర్టింగ్ టైప్ అట్ ఆల్ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి 9 AM ఎవ్రీ డే 27/5/2024 ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు, 28 12,001 నుంచి 27,000, 29/5 వచ్చేసి 27 నుంచి 43. ఇది వచ్చేసి ర్యాంక్ అనమాట. ఫ్రమ్ టు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. తర్వాత 30 వచ్చేసి 43,000 నుంచి 59, 31 వచ్చేసి 59 నుంచి 75, 1వ తారీఖు 75 నుంచి 92, 2వ తారీఖు వచ్చేసి 92,000 నుంచి 1,08,000, 3వ తారీఖు వచ్చేసి 1,00,000 నుంచి లాస్ట్ ర్యాంక్ అంటే ఎవరెవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో ప్రతి ఒక్కరూ ఆ లాస్ట్ రోజు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ అంటే ఇవి వచ్చేసి స్పెషల్ కేటగిరీస్ అనమాట. అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ స్కౌట్స్ కానీ వీరు వచ్చేసి 31/5 1 to 40,000, 1 to 6 1 నుంచి 60,000 ర్యాంకు. తర్వాత 2వ తారీఖు వచ్చేసి 60,000 నుంచి లాస్ట్ ర్యాంక్, 3వ తారీఖు నుంచి ఫస్ట్ టు లాస్ట్ అంటే ఎవరైనా మిగిలి ఉంటే ఎవరైనా మిస్టేక్ పోకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళవలసి వచ్చునమాట. షెడ్యూల్ ఫర్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకునే టైమింగ్స్ 31/5 నుంచి 1/6/2024, 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు. తర్వాత 2/6/2024, 3/6/2024 50,000 1 నుంచి 90,000. తర్వాత 4వ తారీఖు 5వ తారీఖు 90,000 నుంచి లాస్ట్ ర్యాంక్ అనమాట. సో మీరు
5/6/2020 చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ర్యాంక్ ఫస్ట్ టు లాస్ట్. అంటే ఎవరైనా మీ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ 1వ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చును. 7/6/24 రిలీజ్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్. అంటే మీకు సీటు ఏ కాలేజ్కి అలాట్ అయిందో ఆ కాలేజ్ నేము, తర్వాత కాలేజ్ ఎక్కడ ఉంది అనేది వచ్చేసి మీ మొబైల్కి SMS రావడం జరుగుతుంది. తర్వాత ఈమెయిల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు 7/6/2024 మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. తర్వాత డౌన్లోడ్ ఫర్ ద అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి ఈ appoliset.nic.in అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ డెస్క్ నెంబర్స్. మీరు ఏమైనా ఫీజు ప్రాసెసింగ్ కానీ ఏదైనా స్ట్రక్ అయినా కూడా, ఏదైనా ఎవరికైనా మెసేజ్ రాకపోయినా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చును. 7995681678 అండ్ 7995865456 అండ్ 9177927677 ఈ హెల్ప్ లైన్ నెంబర్స్. సో ఇది టైమింగ్స్ వచ్చేసి చూడండి, 9 AM to 5 PM వరకు మాత్రమే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ పనిచేసాయన్నమాట. తర్వాత మీరు ఈ ఫీజు ఇది ఎలా పే చేయాల్సి ఉంటుందో అది కూడా ఒకసారి చూద్దామండి. ప్లీజ్ గాయ్స్ క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ APPoliset 2024 అడ్మిషన్స్ అని ఉంది కదా, ఒకసారి చూడండి. హోము, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, కాంటాక్ట్స్, ఎగ్జిట్స్ అని ఉందా. ఇందులో వచ్చేసి నీట్గా స్ట్రక్చర్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఫీజు, తర్వాత విజిట్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. నెక్స్ట్ జనరేట్ యువర్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ వచ్చేసి సెట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి లాగిన్ కావాలి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్, మీరు ఏ కాలేజీలో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో, ఏ కోర్స్ అయితే పెట్టదలుచుకున్నారో ప్రతి ఒక్కటి నీట్గా చాయిస్ ఫిల్లింగ్లో చేసుకోవాలి. తర్వాత మీరు చేసిన ప్రతి ఆప్షన్ను సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ అలాట్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా సేమ్ క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి మీరు అలాట్మెంట్ తీసుకోవచ్చును. దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఫర్ APPoliset వెబ్ కౌన్సిలింగ్ అనమాట. సో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. ఎనీ డౌట్స్, ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా మీరు వెబ్సైట్లో వెళ్ళేసి మాకు SMS చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, subscribe my channel. Thank you. Have a nice day. Watch this video.